8 ఏళ్ల నుండి ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. ప్లే ఆఫ్స్‌కొచ్చింది. టైటాన్స్ టీమ్ ప్లే ఆఫ్స్‌కొచ్చిందని చెప్పు. 8 ఏళ్ల నిరీక్షణకు తెరలేపుతూ తెలుగు టైటాన్స్ టీమ్ పీకేఎల్ సీజన్ 12లో ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అయింది. టైటాన్స్ టీమ్ చివరిసారిగా పీకేఎల్ సీజన్ 4లో ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అయింది. మళ్ళీ 8 ఇయర్స్ తర్వాత సీజన్ 12లో క్వాలిఫై అయింది. తెలుగు టైటాన్స్ కి అండ్ పూణేకి మధ్య జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ టీమ్ 9 పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయింది. పూణే టీం అయితే ఈ మ్యాచ్ లో బి టీమ్ తో ఆడారు. టైటాన్స్ టీం అయితే ఫస్ట్ 5 మినిట్స్ తోనే పూణే టీం ని అవుట్ చేసింది. దీంతో టైటాన్స్ టీం 7 పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళింది. శుభ్మన్ అయితే స్టార్టింగ్ 5 మినిట్స్ లో రెచ్చిపోయాడు. 3 టాకిల్స్ అటెంప్ట్ చేసి 3 టాకిల్స్ కూడా సక్సెస్ అయ్యాయి. 13 మినిట్స్ తోనే టైటాన్స్ టీం పూణే టీం ని ఇంకోసారి అవుట్ చేసింది. దీంతో లీడ్ ఏకంగా 16 పాయింట్స్ కి పెరిగింది. స్టార్టింగ్ మొత్తం టైటాన్స్ టీం పూణే టీం ని కంప్లీట్ గా డామినేట్ చేసింది. బట్ తర్వాత కొన్ని ఫీల్డ్ ట్యాకిల్స్ వల్ల అవుట్ అయ్యేలా కనిపించింది. బట్ నెక్స్ట్ అయితే కంబ్యాక్ చేశారు. అభితువాన్ అండ్ అజిత్ పవార్ ఎక్సలెంట్ గా సచిన్ ని ట్యాకిల్ చేశారు. బట్ జెసిబుల్ గా కన్సిడర్ చేసి పాయింట్ అయితే పూణేకి ఇచ్చారు. టైటాన్స్ రివ్యూ తీసుకున్నప్పటికీ యూజ్ లేదు. దీంతో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే టైంకి టైటాన్స్ టీం 26 పాయింట్స్ అండ్ పూణే టీం 11 పాయింట్స్ స్కోర్ చేశారు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిన నెక్స్ట్ 10 మినిట్స్ లో పూణే టీం కంబ్యాక్ చేసింది. ఈ ఫేజ్ లో టైటాన్స్ టీం 7 పాయింట్స్ స్కోర్ చేస్తే పూణే టీం ఏకంగా 10 పాయింట్స్ స్కోర్ చేసింది. టైటాన్స్ టీం అయితే పాయింట్స్ లీక్ చేస్తూ వచ్చారు. బట్ శుభం షిండే సూపర్ ట్యాకిల్ చేయడంతో కంబ్యాక్ చేశారు. ఈ సూపర్ ట్యాకిల్ ద్వారా శుభం షిండే అయితే హైపై స్కోర్ చేశాడు. బట్ నెక్స్ట్ శుభం షిండే ఫెయిల్ ట్యాకిల్ చేయడంతో టైటాన్స్ టీం ఆల్అౌట్ ప్రమాదంలో పడింది. సచిన్ ప్రతిసారి రైట్ కి వచ్చి పాయింట్స్ తీసుకెళ్లాడు. దీంతో టైటాన్స్ టీం ఆల్అౌట్ అయింది. లాస్ట్ 10 మినిట్స్ లో కూడా పూణే టీం పాయింట్స్ స్కోర్ చేస్తూ వచ్చారు. సచిన్ అయితే తన పాయింట్స్ బ్యాట్ ని ఆపలేదు. ప్రతిసారి రైట్స్ కి వచ్చి పాయింట్స్ తీసుకెళ్లాడు. బట్ టైటాన్స్ టీం నుండి విజయ్ కూడా పాయింట్స్ స్కోర్ చేశాడు. ఎట్కేఎల్ కు మంజిత్ శర్మ సచిన్ ని ట్యాకిల్ చేశాడు. లాస్ట్ లో టైటాన్స్ టీం అయితే గేమ్ ని కంప్లీట్ గా స్లో చేసింది. దీంతో టైటాన్స్ టీం 9 పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయింది. భరత్ కూడా ఫస్ట్ హాఫ్ లో 9 రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. బట్ సెకండ్ హాఫ్ లో ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయలేదు. దీంతో తనైతే సూపర్ 10 స్కోర్ చేయలేదు. ఈ మ్యాచ్ లో తను 14 రేట్స్ చేసి 9 రేట్ పాయింట్స్ అండ్ 2 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. భరత్ అయితే సెకండ్ హాఫ్ లో బాగా పర్ఫార్మ్ చేయలేదు. పూణే టీం అయితే భరత్ ని 5 టైమ్స్ ట్యాకిల్ చేసింది. కెప్టెన్ విజయ్ మాలిక్ ఈ మ్యాచ్ లో సూపర్ 10 స్కోర్ చేశాడు. తను 18 రైట్స్ చేసి 10 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. భరత్ సెకండ్ హాఫ్ ఫెయిల్ అయిన టైంలో విజయ్ మాలిక్ మంచిగా రాణించాడు. విజయ్ మాలిక్ ని పూణే టీం కేవలం ఒక్కసారి మాత్రమే ట్యాకిల్ చేసింది. శుభ్మన్ షిండే ఈ మ్యాచ్ లో 7 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి 5 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక సూపర్ ట్యాకిల్ ఉంది. లెఫ్ట్ కార్నర్ లో ఉన్న అంకిత్ జగ్లాన్ 8 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి 4 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 ఫెయిల్ ట్యాకిల్స్ ఉన్నాయి. అజిత్ పవార్ అండ్ అభితువాన్ ఒక్కో పాయింట్ స్కోర్ చేశారు. అజిత్ పవార్ అయితే ఈ మ్యాచ్ లో కేవలం ఒక్క ట్యాకిల్ మాత్రమే అటెంప్ట్ చేశాడు. పూణే టీం నుండి సచిన్ 18 రైట్ చేసి 9 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు అండ్ ఒక ట్యాకిల్ పాయింట్ స్కోర్ చేశాడు. కవర్ డిఫెండర్ అయిన వైభవ్ 5 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి 2 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఈ థంబ్నెయిల్స్ ఒకసారి చూడండి. టైటాన్స్ టీం మ్యాచ్ గెలుస్తుందని ముందే ఎడిట్ చేసి పెట్టుకున్నాను. బట్ టైటాన్స్ టీం అయితే గెలవలేదు. ఈ రోజు ఎడిట్ చేయలేదు అండ్ మ్యాచ్ గెలిచింది. పూణే బి టీం తో ఆడారు కాబట్టి ఈజీగా గెలిచింది. లేదంటే టైటాన్స్ టీం కి కష్టమయ్యేది. మరి ఈ మ్యాచ్ లో మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.